అందరికీ నమస్కారం. నేను మీ కీర్తన. వెల్కమ్ టు పొలిటికోస్ డివైన్ పాత్. ఈరోజు మనం వచ్చేసాం చార్మినార్లోని మహాశివుని టెంపుల్కి. ఈ శివయ్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంది, ఎంతో చరిత్ర కూడా ఉంది. 1857లో మొదటిసారిగా ఇప్పుడు నేను ఎక్కడైతే కూర్చున్నానో ఈ ఆలయం అన్నది ప్రారంభమైంది. ఇలా చిన్న శివయ్య లింగం మనకు కనిపిస్తుంది కదా. ఈ శివమూర్తినే అందరూ దర్శించుకునేవారు. ఈ చుట్టుపక్కల ఉన్నవారు మాత్రమే కాకుండా ఎక్కడెక్కడి నుంచో భక్తులందరికీ ఇక్కడికి వచ్చేసి ముందు నందీశ్వరిని సాధించిన తర్వాతే ఇక్కడ శివయ్యను మొక్కుకుంటేవారు అనమాట. మనం అందరికీ తెలిసిందే, నందీశ్వరుని చెవు దగ్గర మనకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ముందుగా నందీశ్వరునికి చెప్పిన తర్వాత నేరుగా ఆ నందీశ్వర స్వామియే శివుడికి మన కోరికలన్నీ కూడా చెప్తూ ఉంటారని. ఆ తర్వాత కోరికలు విన్న తర్వాత శివయ్య ఎవరిని అంటే ఏ స్వార్థం లేకుండా కల్మషం లేని కోరిక ఏదైతే ఉంటుందో వారి కోరికను ముందుగా తీసుకొని వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ ఉంటారని. 1857లో వెలసిన ఈ శివయ్యకి ఇంత చరిత్ర ఉంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా మనం తెలుసుకుందాము. ఇది 1857లో ముందుగా ఇంత చిన్న శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసిన తర్వాత కొన్నాళ్లకు కాలక్రమేణా దీన్ని అభివృద్ధి చేశారనే చెప్పొచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు కొన్ని ఉప ఆలయాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. మరి పూర్తిగా ఈ ఆలయ విశేషాలు ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ఈ ఆలయ అధికారులను కూడా కలుసుకొని వారి మాటల్లో ఈ గుడి యొక్క ప్రాముఖ్యతని మరికొంత తెలుసుకుందాం. मेरा नाम परमेश्वर जोशी है। मैं इस मंदिर में 10 साल से कार्य कर रहा हूँ। ये मंदिर चार मीनार के समीप है। ये मंदिर 1857 में बनाया गया था। अभी इसका 10 साल पहले नवनिर्माण हुआ है। ये स्फटिक महादेव है जो तेलंगाना में स्पष्ट मूर्ति है। जो इसके दर्शन करता है वह सभी पापों से मुक्त हो जाता है। ये बहुत प्राचीन मंदिर है। सुबह 7:15 बजे आरती होती है और शाम को 7 बजे आरती होती है। 11:30 बजे राजभोग लगता है भगवान को और सुबह शाम आरती होती है। शिवरात्रि के दिन बहुत भीड़ रहती है, बहुत लोग दर्शन करने आते हैं और सभी लोगों को, सभी भक्तों को रुद्राक्ष प्रसाद के रूप में वितरण करते हैं और रात में माँ रुद्राभिषेक होता है। फर्स्ट में भगवान गणेश जी है, गणपति भगवान है। सेकंड में माँ दुर्गा है, दुर्गा माता है। थर्ड में भगवान विष्णु है। फोर्थ में राम दरबार है, पूरा राम दरबार है। राम जी, लक्ष्मण जी, हनुमान जी है और फिर हनुमान जी है, साईं बाबा है, संतोषी माता है और नवग्रह भगवान का पूरा मंडल है। नवग्रह मंडल देवता नीचे पुराना शिव मंदिर है जो अभी भी वहाँ पर ही है। वो 1857 का है शिव मंदिर। सुबह 6:15 बजे से 12:15 बजे तक रहता सुबह का टाइम और शाम का टाइम 5 बजे से 9 बजे तक रहता। नवरात्रि, गणेशों, दीपावली में टाइम बढ़ता है। नवरात्रि में 10:30 रहता है, गणेशों में भी 10:30 रहता है और दीपावली पे 24 घंटा रहता और शिवरात्रि पे भी 24 घंटा रहता।
ఇప్పుడు మనం చూస్తున్నాము వినాయక స్వామిని. అంటే ఈ మందిరంలోకి రాగానే ఫస్ట్ ఫ్లోర్‌లో ఆలయాలన్నీ గూడా ఉన్నాయి. ఉప ఆలయాలు. అందులో మొదటిగా మనము ఏ పని చేయాలనుకున్నా విఘ్నేశ్వరుని ఆశీస్సులతోనే ముందుకెళ్తాం కాబట్టి మొదటన మనం విఘ్నేశ్వర స్వామిని చూస్తున్నాము. చూడ్డానికి గూడా చాలా అందంగా కనిపిస్తున్నారు ఆ స్వామి. లైటింగ్స్ కూడా వస్తున్నాయి. మనం చూసుకోవచ్చు విజువల్స్‌లో రెడ్, వైట్ ఇట్లా మిక్స్డ్ కలర్స్ ఆఫ్ కాంబినేషన్‌లో వినాయకుడు అలా మెరిసిపోతున్నాడు చూడ్డానికి. ఇక మిగతా ఉపాలయాలు కూడా ఏంటో చూసేద్దాము. పక్కపక్కనే ఉన్నాయి అన్నీ కూడా. ఇప్పుడు మనం చూస్తున్నాము దుర్గామాత ఆలయాన్నండి. అంటే ఈ గుడిలో మొదటిగా చెప్పినట్టు ఫస్ట్ ఫ్లోర్‌లో వినాయక స్వామి పక్కనే దుర్గామాత గారు గూడా ఉన్నారు. అంటే దుర్గామాత గురించి మాట్లాడాల్సొస్తే నవరాత్రులప్పుడు అమ్మవారిని మనం ఎంతగా కొలుస్తామో మనందరికీ తెలిసిందే. ఆ 9 రోజులు గూడా ఎంతో నిష్టగా ఉంటాము. ఈ ప్రత్యేక ఆలయంలో గూడా నవరాత్రులొచ్చినప్పుడు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. మరో ఉప ఆలయానికి వచ్చేసామండి. విష్ణుదేవుడు మనకు సాక్షాత్తు కనిపిస్తున్నారు. ఆయన మోము చూడగానే అసలు ఒక ప్రశాంతత అన్నది నెలకొన్నది అనే చెప్పొచ్చు. ఆ పక్కనే లక్ష్మీదేవిని కూడా మనం చూడొచ్చు. కింద మనం చిన్నగా చూసుకుంటే మన కన్నయ్య, కృష్ణయ్య కూడా కనిపిస్తున్నారు. ఆ స్వామి లీలలు అంటే విష్ణు స్వామి ఒక్కొక్క దశలో ఒక్కొక్క అవతారం ఎత్తారు అన్నట్టు మనకు తెలిసిందే అవంతా. సో, విష్ణు స్వామి కూడా ఆ కిందనే కృష్ణుడు కనిపించడం గానివ్వండి, ఇవన్నీ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ జనరల్‌గానే విష్ణుదేవుని మొక్కేటప్పుడు సూర్య భగవానుని కూడా మొక్కాలి అని అంటారు. ఉదయాన్నే లేచిన తర్వాత మనం సూర్యుడిని చూసిన తర్వాత విష్ణుదేవుడిని చూస్తే అంత మంచి అవుతుంది అని చెప్పేసి చాలామంది పురాణాల్లో కానివ్వండి, ఇతిహాసాలు కానివ్వండి చాలామంది చెప్పడం జరిగింది. సో, ఈ గుడిలో మనం వినాయక స్వామి తర్వాత దుర్గామాత తర్వాత విష్ణు స్వామిని చూసాం కదా! మరో ఉప ఆలయానికి వెళ్దాము. అక్కడ ఏ స్వామి కొలువై ఉన్నారో చూసేద్దాం. ఇప్పుడు శ్రీరాములు వారి ఉప ఆలయానికి వచ్చేసామండి. నిజానికి శ్రీరాములు వారు అనే కంటే సీతారామ అంటేనే అందరికీ మంచిది అని చెప్పేసి చెప్తుంటారు. అలాగే రామునికి సైతం సీతారామ అన్న నామంతో పిలిస్తేనే ఇష్టం అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. మనం ఇక్కడ ఉన్నటువంటి ఉపాలయం చూస్తున్నాము. రాముడు, సీతమ్మ తల్లి, అలాగే లక్ష్మణ స్వామి, అలాగే ఆంజనేయ స్వామిని కూడా చూడొచ్చు. రాముడు ఎక్కడుంటే సీతమ్మ అక్కడే ఉంటుంది కాబట్టి సీతారామ అని పిలిస్తే ఏ దంపతులైనా అంటే నూతన వధూవరులు ఎవరైనా ఉన్నా, పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళైనా సీతారామ అన్న నామం జపిస్తే ఎప్పటికీ అలాగే సీతారాముల్లాగా కలిసి ఉంటారు. అడవులకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా భర్తకు తోడు భార్య ఉంటుంది అంటూ చెప్తూ ఉంటారు. వాళ్ళని ప్రత్యేకంగా అనుసరిస్తూ లక్ష్మణుడు కూడా ఉంటాడు. అలాగే వీళ్ళందరినీ పూజిస్తూ శ్రీరాముడే నా రాముడు, శ్రీరాముడే నా దేవుడు అన్నట్టుగా ఉండిపోయే ఆంజనేయ స్వామి కూడా ఎక్కడ అంటే శ్రీరాముడు ఎక్కడుంటాడో అక్కడే ఆంజనేయ స్వామి కూడా ఉంటారు కాబట్టి ఈ ఉప ఆలయంలో కూడా ప్రత్యేకంగా రాములు వారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇది వరకు మనము శ్రీరాములు వారి ఉప ఆలయం చూసాం కదండి. దానికి ఎదురుగానే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది. చెప్పాను కదా రాముడు ఎక్కడుంటే ఆంజనేయ స్వామి కూడా అక్కడే ఉంటారని. అందుకే కాబోలు ఈ ఆలయంలో కూడా శ్రీరాములు వారి ఎదురుగానే ఆంజీ స్వామి కూడా మనకు కనిపిస్తున్నారు. ఎంత బాగున్నారో చూడండి. ఆయనకున్న తోక కానివ్వండి, ఆయన పట్టుకున్నటువంటి ఘట్టం కానివ్వండి, వెనకాల చూస్తున్నాం మనము తోక కనిపిస్తుంది మనకు. అలాగే పర్వత శిఖరాలు ఎక్కినటువంటి ఆంజనేయ స్వామి చేతి మీద కూడా అలా పర్వతాన్ని అధిరోహిస్తున్నట్టుగా కనిపిస్తున్నటువంటి విగ్రహం అని అనుకోవచ్చు. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజలు, ఆకు పూజ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ప్రతి మంగళవారం కూడా ఇక్కడికి భక్తులందరూ విచ్చేసి ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం వచ్చేసాము సాయిబాబా ఉపాలయం కండి. జనరల్‌గా బాబాని తలిస్తే షిరిడీ ప్లేస్ బాగా గుర్తొస్తుంది మనకి. ఎందుకంటే స్వయముగా షిరిడీలో బాబా కొలువై ఉన్నారు అని అంటారు. అండ్ అలాగే బాబాని తలుచుకుంటే అందరిని తలుచుకున్నట్టే అంటారు. బాబా కూడా అంటుంటారు సబ్కా మాలిక్ ఏకే అని చెప్పి. అందరి దేవుళ్ళలోనూ అందరూ కనిపిస్తారు. మనము నమ్ముకొని దేవుడు ఉన్నాడని నమ్మి చేతులు జోడించి ఆ స్వామివారిని మొక్కుకుంటే అందరి దేవుళ్ళు అంటే ముక్కోటి దేవుళ్ళు కూడా అందరూ ప్రత్యక్షం అవుతారు అని అంటూ ఉంటారు. సో, బాబాని కూడా చూస్తున్నాము. తెల్లటి పాలరాతితో ఉన్నటువంటి బాబా విగ్రహాన్ని చూడడానికి కూడా ఎంతో నిర్మలంగా, స్వచ్ఛంగా కనిపిస్తుంది బాబా మోము కూడా. ఇక్కడికి ప్రతి గురువారం కూడా భక్తులు వస్తూ ఉంటారు. బాబా వారిని ప్రత్యేకంగా దర్శించుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం సంతోషి మాతని ప్రత్యేకంగా దర్శించుకోవాలి లేదా ప్రత్యేకంగా ప్రార్థించాలి అని అంటే శుక్రవారం, మంగళవారం, ఆదివారం మంచి రోజులు అని చెప్తూ ఉంటారు. అసలు అమ్మవారు అన్ని రూపాలుగా అంటే ఒక్కొక్క రూపాన్ని ధరిస్తూ ఉంటారు కాబట్టి దుర్గామాత కానివ్వండి, సంతోషి మాత కానివ్వండి, ఇలాంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూడడానికి కూడా భక్తులు ఇక్కడ మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నవారు కూడా పలు దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అలాగే అమ్మవారి అలంకరణ గురించి మాట్లాడాల్సి వస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తూ ఉంటారు. అమ్మవారిని చూడడానికి కూడా 2 కళ్ళు చాలవు అన్నట్టు భక్తుల మాటల్లో కూడా మనం వింటూ ఉంటాం. ఈ ఉప ఆలయంలో సంతోషి మాత ఆలయం ఉండడం కూడా ఎంతో
అంటే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి ఇక్కడ భక్తులు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం నవగ్రహాల దగ్గర కూడా వచ్చేసాం కదండి. అండ్ జనరల్గానే మనము ఫస్ట్ ఫ్లోర్కి రాగానే ఈ ఆలయంలో వినాయక స్వామి కనిపించారు. దానికి ఆపోజిట్గానే ఈ నవగ్రహాలు అనేది పెట్టడం జరిగింది. ముఖ్యంగా మంగళవారం రోజు నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు లేదా 11 ప్రదక్షిణలు చేస్తే మంచిది అని చెప్తూ ఉంటారు. కొంతమంది నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత మనకున్న శని అటువంటిది అన్నీ కూడా వెళ్ళిపోతాయి కాబట్టి ఇంకా ఉప ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని దర్శించుకునే ముందు మళ్ళీ కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి అని చెప్పి చెప్తుంటారు. ఎందుకంటే ఆ శని ప్రభావం మనతో పాటు ప్రతి దేవుని దగ్గరికి తీసుకెళ్ళకూడదు కాబట్టి ఆ శనిని అక్కడే వదిలేసుకోవాలి అనుకున్న వాళ్ళు నవగ్రహాల చుట్టూ 9 లేదా 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంటికి వెళ్ళడము, లేకపోతే కాళ్ళు కడుక్కొని ఇతర ఉప ఆలయాలను దర్శించడం మంచిది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇన్ కేస్ పెళ్లి కాని వాళ్ళు ఎవరన్నా ఉన్నా, లేకపోతే పెళ్లికి సిద్ధమవుతున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా రాహుకేతో పూజ కూడా చేపిస్తే బాగుంటుంది అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో జనరల్గానే జాతక దోషాలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ తొలగించుకోవడానికి రాహుకేతులు పూజ చేస్తే బాగుంటుంది అన్న ఒక అభిప్రాయాన్ని కూడా అందరూ వ్యక్తం చేస్తారు కాబట్టి ఈ నవగ్రహాల చుట్టూ తిరిగితే అందరికీ అంత శుభమే జరుగుతుందని అందరి నమ్మకం. సో వ్యూయర్స్, ఇప్పుడు శివాలయంలో మనతో పాటు కొంతమంది ఫారినర్స్ కూడా ఉన్నారండి. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు ఈ టెంపుల్లో ఉండడం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, వాళ్ళ ఫీల్ ఏంటి అన్నది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Hello ma'am. Hello sir. How are you? Very well, thank you. Okay. What about you sir? How you feeling? Very well also, thank you. So after seeing this temple, what was your feel? How you are feeling now? I'm feeling very peaceful, Okay. very tranquil. Who is your favorite god, ma'am? Is there anything like that? I don't think I have a favourite god. I think all of them are Sabka- wonderful in their own way. Okay. So where do you stay? I come from Scotland. Okay. How did you come to Hyderabad? For what purpose? We're passing through Hyderabad, Okay. so this is one day trip. Okay. So we're out to explore. So did you like our Hyderabad? Beautiful, yes, very nice city, lovely city. Okay. Feeling good, ma'am? Feeling good, yes. Yeah, okay, thank you. So what about you, sir? How you are feeling Hyderabad? You came to Hyderabad. So what do you like most in Hyderabad? It's easy to get around. There are lots of beautiful sights. Okay. This is a wonderful temple. People that we've met have been very friendly. So happy. Okay. Are you feeling good in this temple? How you Yes, feel it feels very tranquil, very peaceful, very loving place. Yes. Very good, thank you. Okay, thank you, sir. Thank you, ma'am. Thank Thank you. you. Thank you. जी मैडम, आपका नाम? मेरा नाम अनीता है। कहाँ पर रहते हैं आप? मैं ये मंदिर के पीछे रहती हूँ। भगवान ने मुझे यहाँ तक लेकर आया है। ये मंदिर में मैं 3 साल से आ रही हूँ, पर ये मंदिर ऐसा है कि मैं बोल नहीं सकती। मेरे को तो हर चीज़ मिला यहाँ पर। मैं मंदिर में श्रृंगार करती हूँ, मैं भोलेनाथ जी की दीवानी हूँ। ये भोलेनाथ जी की वजह से मेरा तो बहुत कुछ अच्छा होता है। इतना अच्छा श्रृंगार देखो, हर मंडे यहाँ पे बहुत अच्छा श्रृंगार होता है। पर ये मंदिर बहुत कामयाब है, बहुत पुराना भी है। बहुत पुराना है, 150 साल पुराना है ये मंदिर। पर ये मंदिर बहुत चमत्कारी है, बहुत अच्छा है। भगवान भी है शायद। सभी भगवान हैं क्या पर- भगवान है यहाँ पर। राधा कृष्ण है, राम सीता है, हनुमान जी है, साईं बाबा है, संतोषी माता है, स्टेफिट के शिव जी है। पर ये बहुत अच्छा मंदिर है। मैं अपने लिए बता सकती हूँ, क्योंकि मैं जो फील करती हूँ वही बता सकती हूँ। हाँ, हाँ, क्योंकि मेरे लिए तो ये मंदिर बहुत शुभ है। मेरे को यहाँ तक श्रृंगार इतना दीवाना पना है कि है ना, यहाँ का श्रृंगार जो होता है ना बहुत चमत्कारी है। हर मंडे श्रृंगार होता है यहाँ पर, देखने लायक है। मंडे बहुत अच्छा, हाँ अच्छा है। टाइमिंग्स क्या रहते हैं यहाँ पर? यहाँ पे ये मंदिर सुबह 6 बजे से लेकर रात के 9 बजे तक खुला रहता है, और श्रृंगार शाम में 5 बजे से 7 बजे तक होता है। बस बहुत, मैं तो इतनी खुश हूँ, इतनी खुश हूँ, बोल नहीं सकते। शिवरात्रि के दिन कैसे शिवरात्रि रहते हैं? बहुत, यहाँ पे तो 24 घंटे यहाँ पे रुद्राक्ष भी बढ़ता है, ना भजन वगैरह भी होता है। 24 घंटे बहुत भीड़, बहुत रश रहता है इधर। पर ये मंदिर बहुत अच्छा है, चमत्कारी मंदिर है ये। जी, thank you. जो भी आए यहाँ पर एक बार जरूर आए और देखे, बहुत चमत्कारी मंदिर है। यहाँ के भोलेनाथ जी बहुत, मैं तो भोलेनाथ जी की दीवानी हूँ। సో ఈ ఆలయం ఇన్ఛార్జ్ అయినటువంటి వైజన్ స్వామి కూడా మనతో ఉన్నారు. ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాము ఈ గుడి విశిష్టత ఏమిటి అన్నది. నమస్తే అండి స్వామి, మీరు ఎన్నేళ్ళుగా ఈ గుడిలో అంకితం అయి ఉన్నారు, అంటే ఇక్కడ సేవ చేస్తూ? సేవ చేస్తా 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు అవుతుంది. ఓకే. ఆ. మొత్తంగా ఈ టెంపుల్ పెట్టి ఎన్నేళ్ళు అవుతుంది? ఈ టెంపుల్ అయితే ఈ కొత్తగా కట్టి 15 సంవత్సరాలు అవుతుంది. పాతదైతే 1857 ఉంది. Sorry. 1857లో పాత మందిరం. పాత మందిరం ఉంది. ఈ కొత్త నిర్మాణం చేసి 15 సంవత్సరాలు అయింది. ఓకే,
అంటే పాత మందిరానికి కొత్త మందిరానికి చాలా డిఫరెన్స్ ఉంది కదండి. సో అప్పటి కాలంలో చూసుకుంటే ఇప్పుడు అంతా మారిపోయింది. భక్తులు ఎలా వస్తుంటారు? భక్తులైతే ఇప్పుడు అంత లేరు. కొద్దిగా చూసి సౌండ్ చూసి గంటలు కొడితే ఇది చేసుకుంటా పబ్లిక్ వస్తూ ఉంటుంది. ఇక్కడంతా క్రౌడ్ ఉంటుంది కదా, క్రౌడ్ ఉండి ఇది కనిపించదు మన గుడి, కనిపి కూడా పబ్లిక్ రాదన్నమాట. కొద్ది గంట అది ఇది సౌండ్ చూసి అది మనం చూసిన మన హిందూ మందిరం ఉంది ఈడ అని వస్తారు పబ్లిక్. ఓకే. అంటే ఇక్కడ శివయ్య మాత్రమే కాకుండా వినాయకుడు, రాధాకృష్ణ, రామలక్ష్మణ్, సీతమ్మ వీళ్ళందరూ ఉన్నారని చెప్తున్నారు కదా. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో పెట్టడం జరిగింది కదా. అది మీకేమైనా ఐడియా ఉందా? అన్నీ ఒక్కొక్క టైం ఇది చేసి విగ్రహం చేసి పెట్టింటే ఉంటుంది. లాస్ట్కి అయితే మన ఇస్పటిక్ శివలింగ్ స్థాపన చేసినాం అంతే. అంటే ఇప్పటి వరకు మనం ఎన్నో పండుగలు చేసుకొని ఉంటాము. అంటే తెలుగు సాంప్రదాయానికి సంబంధించి కానీ ఇతర దేశాల నుంచి కూడా మరాఠీ వాళ్ళు ఇట్లా గుజరాత్ వాళ్ళు కూడా అందరు ఇక్కడ ఇప్పుడు ఫారినర్స్ కూడా వచ్చారు మనం చూసాం. సో అందరూ వస్తుంటారండి. అందరూ వస్తారండి. ఓకే. పండుగలు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ఇవన్నీ పబ్లిక్ ఇక్కడ వస్తుంది. శివరాత్రి నాడు మాత్రం మన దగ్గర ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అంటే రుద్రాక్ష 101,000 రుద్రాక్ష అభిషేకం చేసి ఒక్కొక్క రుద్రాక్ష పంచుతామండి శివరాత్రి నాడు. రాత్రి పగులు ప్రతి భక్తులకు పంచుతూ ఉంటాము. రాత్రికి భజనం ఉంటుంది కిందికి, అంతా రాత్రి క్రౌడ్ ఉంటుంది. దర్శనం చేసుకుంటా పొద్దున 4-5 వరకు ఖుల్లా ఉంటుంది. భక్తికి అంతం లేదు అంటారు కదండి. అంటే ఎక్కడి నుంచి అయినా భక్తులు రావచ్చు అనేసి అంటారు. అది అండ్ హైదరాబాద్లో ఉన్న ట్విన్ సిటీస్లో టెంపుల్స్ చూడాలి అంటే చాలా మందికి మక్కువ ఉంటుంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన భక్తులు మనతో ఉన్నారు. వారి మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది. నమస్తే सर, कैसे हैं आप? बढ़िया है। आपका नाम क्या है? धर्मेंद्र शाह, वेस्ट बंगाल से आए बोले थे वेस्ट ना? बंगाल। ओके, कैसा आना पड़ा हैदराबाद को? हैदराबाद हमने थोड़ा बच्चे का एग्जाम के बारे में आया था, ओ, थोड़ा बोला थोड़ा हैदराबाद भी घूम ले। कैसा लगा हैदराबाद? हैदराबाद अभी स्टार्टिंग किया है, अच्छा लगा। अच्छा लगा। चारमीनार को पूरा देखा? 4 महीने में पूरा देखा। कुछ शॉपिंग करे बच्ची के लिए? शॉपिंग अभी बेगम बाजार में करेंगे। ओके। ऐसा मूर्तियाँ देखने के बाद कैसा फील कर रहे हैं आप? बढ़िया फील लग रहा है, अच्छा लग रहा है हैदराबाद। हैदराबाद भी अच्छा लग रहा है या मंदिर भी मंदिर अच्छा लग रहा है। ओके। वहाँ वेस्ट बंगाल में आई मीन कैसा गॉड कैसा रहता, फेमस टेम्पल क्या है वहाँ? सब यही है हमारा फेमस काली काली घाट है। हाँ, दुर्गा काली का पमरा वहाँ पर ओके। अधिक उत्सव है। बंगाल का जो वहाँ और- फेस्टिवल्स कैसे मनाते हैं वेस्ट बंगाल में? पूरा क्राउड आता या मंदिर में कैसा रहता है वहाँ पर? वहाँ वो अलग ही बाजार होता है, पूजा का माहौल का जैसे वैसे ही होता है। दुर्गा पूजा, काली पूजा हमारा वहाँ का फेवर है। वेस्ट फेमस बंगाल भी है। फेमस भी है। ओके जी, आपका नंबर? रिंकू साहब। ओके। आप भी बच्ची की तरह? हाँ हाँ हाँ, मैं इनकी वाइफ हूँ। कैसा आई मीन कैसा लगा आपको हैदराबाद? ठीक लगा। अच्छा फील कर रहे हैं आप? हाँ, अच्छा फील यहाँ मंदिर कैसा लगा आपको? ठीक ही है मंदिर। ओके। सो बच्चे के बारे में अगर बोलना है तो भगवान के सामने अगर कुछ मांगना है तो क्या मांग? बच्चे यही बोलेंगे कि जो बच्चे पढ़ाई के लिए आए हैं सक्सेसफुल हो। हाँ, हाँ। ओके। सो व्हाट्स योर नेम? Sneha. ओके, व्हिच क्लास? I am completed my graduation. Now I am for post graduation. Okay, so how you are feeling in Hyderabad? Very nice. Very nice. After seeing this temple, so how do you feel? Temple is same in every places, but the tech city is very good. Okay, so you love the Hyderabad Yes. people. I mean, they are lovable Yes, to yes. every other way, each Yes. and every person. So what about Charminar? It's good, nice place to visit. Well, did you see any other places in Hyderabad No, apart from Charminar? no, no. Or not yet started? Okay. This is the first place I have visited Okay. in Hyderabad. చూసాం కదండి, చార్మినార్లో ఉన్నటువంటి మహాశివుని గుడి 1857లో ఇది స్టార్ట్ అయింది. చిన్న శివలింగయ్య విగ్రహం అనేది ఉండేది. కాలక్రమేణా ఇది వచ్చేసి పలు ఉపాలయాలు కూడా ఉన్నాయి. మనం అన్నిట్లో లైక్ విజువల్స్లో కూడా చూసుకున్నాం. వినాయకుడి నుంచి స్టార్ట్ అయింది ఈ టెంపుల్ అనే చెప్పచ్చు. వినాయకుడు పక్కనే దుర్గామాత, శ్రీరాముల వారు, బాబా, ఆంజనేయ స్వామి, సంతోషి మాత ఇవన్నీ కూడా మనం దర్శించుకున్నాము. అలాగే శివయ్యను కూడా ప్రత్యేకంగా దర్శించుకోవడం జరిగింది. శివరాత్రులు అప్పుడు కానివ్వండి, పండగల పూట కానివ్వండి, ఇక్కడ చాలా వరకు లైక్ భక్తులు వస్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కల మనం చూసుకున్నట్లయితే అన్ని షాపింగ్స్ వచ్చేసాయి. అంటే షాపింగ్ మాల్స్ చిన్న చిన్నవి ఫుట్పాత్ పైన, రోడ్ పైన పెట్టుకోవడం వల్ల ఈ గుడి ఉందని చెప్పి కూడా చాలామంది గుర్తించలేకపోతున్నారు. ఏదైనా ప్రత్యేకమైన రోజున గుడి గంటలు విన్నప్పుడు ఇక్కడ ఒక గుడిని అని గుర్తించి అప్పుడు భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది అని చెప్పేసి ఆలయ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఇక ఈ టెంపుల్కి మనం రావాలి అనుకుంటే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు ఈ ఉప ఆలయాలు
ఆలయాలు అండ్ దేవుణ్ణి అంటే మెయిన్ శివయ్యని కూడా మనం దర్శించుకోవచ్చు. అలాగే ఈవినింగ్ కనుక చూసుకున్నట్లయితే ఈవినింగ్ 5 నుంచి రాత్రి 10 వరకు కూడా ఈ గుడి ఆలయాలు తెరిచి ఉంటాయి. సో మీరు కూడా ఎప్పుడైనా చార్మినార్లో ఉన్నటువంటి ఈ శివయ్య మందిరానికి రావాలి అనుకుంటే ఈ టైమింగ్స్ చూసుకొని ఖచ్చితంగా రాగలరని కోరుకుంటున్నాం. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. మరో గుడి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటికోస్ డివైన్ పాత్. దిస్ ఈస్ కీర్తన విత్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ రిపోర్టింగ్ ఫ్రమ్ చార్మినార్ మహాశివ వందిరం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.